ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ డిసెంబర్ 19, 2020. ఉదయ మురళి బాగ్దాదా మధువనము. మధురమైన పిల్లలారా, బాబా మీరు వస్తే మేము మీకు సమర్పణం అవుతామని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు మీరు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేయించేందుకు తండ్రి వచ్చారు. ప్రశ్న: ఏ ముఖ్య విశేషత కారణంగా దేవతలను మాత్రమే పూజ్యులని అనగలరు? జవాబు: దేవతల విశేషత, వారు ఎప్పుడూ ఎవ్వరిని స్మృతి చేయరు. తండ్రిని గాని ఇతరులను చిత్రాలను గాని స్మృతి చెయ్యరు. అందువలన వారిని పూజ్యులని అంటారు. అక్కడ సుఖమే సుఖముంటుంది. అందువలన ఎవ్వరిని స్మృతి చేసే అవసరం ఉండదు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా ఇటువంటి పూజ్యులుగా పావనంగా అవుతారు. తరువాత మీరు స్మృతి చేసే అవసరమే ఉండదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలారా, ఇప్పుడు రుహానీ ఆత్మలని అనరు. రూహ్ అన్న ఆత్మ అన్న ఒకటే. ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఆత్మలకు పరంపిత పరమాత్మ జ్ఞానము ఇవ్వలేదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను కల్పములో ఒక్కసారి మాత్రమే కల్పము యొక్క పురుషోత్తమ సంగమయుగంలో వస్తాను. ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేరు. మొత్తం కల్పములో సంగమయుగంలో తప్ప మరెప్పుడూ స్వయంగా తండ్రే రానే రారు. తండ్రి సంగమయుగంలో మాత్రమే భక్తి పూర్తి అయినప్పుడు వచ్చి కూర్చొని పిల్లలకు జ్ఞానం ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది చాలామంది పిల్లలకు కష్టం అనిపిస్తుంది. నిజానికి ఇది చాలా సులభము, కానీ బుద్ధిలో సరిగ్గా కూర్చోదు. అందువలన మాటి మాటికి తెలుపుతూ ఉంటాను. తెలుపుతూ ఉన్న అర్థం చేసుకోరు. పాఠశాలలో టీచరు 12 మాసాలు చదువు చెప్తూనే ఉంటారు, కానీ కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ అనంతమైన తండ్రి కూడా పిల్లలకు ప్రతిరోజు చదివిస్తూనే ఉంటారు. అయినా కొంతమందికి ధారణ అవుతుంది, కొంతమందికి ధారణ అవ్వదు, అంటే మర్చిపోతారు. ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటం. తండ్రి అంటున్నారు, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి. ఇతర మనుషులెవ్వరూ ఇలా చెప్పలేరు. తండ్రి అంటున్నారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. ఒక్కసారి మాత్రమే కల్పము తరువాత సంగమ యుగములోనే పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తాను. ఈ జ్ఞానాన్ని మీరు మాత్రమే ప్రాప్తి చేసుకుంటారు. ఇతరులెవ్వరూ తీసుకోరు. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. కల్పక్రితము కూడా తండ్రి ఈ జ్ఞానాన్ని సంగమ యుగములో వినిపించారని మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఈ పాత్ర ఉంది. ఈ వర్ణాలలో కూడా తప్పకుండా తిరగాల్సిందే. ఇతర ధర్మాల వారు ఈ వర్ణాల్లోకి రారు. భారతవాసులే ఈ వర్ణాల్లోకి వస్తారు. భారతవాసులే బ్రాహ్మణులుగా అవుతారు. అందుకే తండ్రి భారతదేశంలోనే రావలసి వస్తుంది. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రాహ్మణుల తరువాత దేవతలు, ఆ తరువాత క్షత్రియులు. క్షత్రియులుగా ఎవ్వరూ తయారవ్వరు. మిమ్మల్నైతే బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. తరువాత మీరు దేవతలుగా అవుతారు. వారే మళ్ళీ నెమ్మదిగా కళలు తగ్గినప్పుడు క్షత్రియులుగా అవుతారు. క్షత్రియులుగా ఆటోమేటిక్గా అవుతారు. తండ్రి అయితే వచ్చి బ్రాహ్మణుల్ని తయారు చేస్తారు. బ్రాహ్మణులే దేవతలు, వారే క్షత్రియులుగా అవుతారు. ఈ 3 ధర్మాలను ఒక్క తండ్రే ఇప్పుడు స్థాపన చేస్తారు.
సత్య త్రేతాయుగాలలో మళ్ళీ వస్తానని కాదు. మనుష్యులకు అర్థం కానందున సత్య త్రేతాయుగాల్లో కూడా వస్తారని అంటారు. తండ్రి అంటున్నారు, నేను యుగే యుగే రాను, నేను వచ్చేదే ఈ సంగమ యుగములో ఒక్కసారి మాత్రమే. కల్పము యొక్క సంగమ యుగములోనే మిమ్ములను నేను ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా చేస్తాను. నేను పరంధామము నుండి వస్తాను. అయితే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తాడు? బ్రహ్మ 84 జన్మలు తీసుకుంటాడు. నేను జన్మలు తీసుకోను. బ్రహ్మ సరస్వతులే విష్ణువు యొక్క 2 రూపాలుగా అనగా లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారే 84 జన్మలు తీసుకుంటారు. వారి అనేక జన్మల తరువాత అంతిమంలో ప్రవేశించి ఇతనిని బ్రహ్మగా చేస్తాను. బ్రహ్మ అని ఇతనికే నేను పేరు పెట్టాను. ఇది ఇతని అసలు పేరు కాదు. పిల్లలు జన్మించినప్పుడు 6వ రోజు స్నానము చేయిస్తారు. జన్మదినాన్ని ఆచరిస్తారు. ఇతని జాతకములోని పేరు లేఖరాజ్. అది బాల్యములోనే పేరు. ఇప్పుడు సంగమయుగములో ఇతనిలో తండ్రి ప్రవేశించినప్పుడు ఇతని పేరు మార్చివేశారు. అది కూడా ఇతను వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు పేరు మారుస్తాను. ఆ సన్యాసులు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళినప్పుడు పేరు మార్చిపోతుంది. అక్కడ ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఇతడైతే ఇంట్లోనే ఉన్నాడు. ఇతని పేరు బ్రహ్మగా మార్చాను. ఎందుకంటే బ్రాహ్మణులు కావాలి కదా. మిమ్మలను తన వారిగా చేసుకొని పవిత్ర బ్రాహ్మణులుగా తయారు చేస్తాడు. మీరు పవిత్రంగా తయారు చేయబడతారు. అంతేగాని మీరు జన్మించినప్పటి నుండే పవిత్రంగా లేరు. పవిత్రంగా అయ్యేందుకు మీకు శిక్షణ లభిస్తుంది. పవిత్రంగా ఎలా అవ్వాలి? ఇదే ముఖ్యమైన విషయం. భక్తి మార్గంలో ఒక్కరు కూడా పూజ్యులుగా అవ్వలేరని మీకు తెలుసు. మనుష్యులు, గురువులు మొదలైన వారికి తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు ఇల్లు వాకిళ్ళు వదిలి పవిత్రంగా ఉంటారు. కానీ వారిని పూజ్యులని అనరు. పూజ్యులని ఎవరిని స్మృతి చెయ్యని వారు. సన్యాసులు బ్రహ్మతత్వమును స్మృతి చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు. సత్యయుగంలో ఎవ్వరిని స్మృతి చేయరు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. అది భక్తి మార్గము. మీ ఆత్మ కూడా గుప్తంగా ఉంది. ఆత్మ అంటే ఏమిటో యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. సత్య త్రేతాయుగాలలో కూడా శరీరధారులు తమ పేర్లతో పాత్రను అభినయిస్తారు. పేరు లేకుండా పాత్రను ఎలా చేస్తారు? ఎక్కడున్నా శరీరానికి పేరు ఉంచబడుతుంది. పేరు లేకుండా పాత్రను ఎలా అభినయిస్తారు? కావున తండ్రి అంటున్నారు, ఆత్మ భక్తి మార్గములో ఉన్నప్పుడు మీరు వస్తే మిమ్మలను ఒక్కరిని మా వారిగా చేసుకుంటాము. ఇతరులను ఎవ్వరిని కోరుకోము. నేను మీ వారిగానే అవుతానని అంటుంది కదా. భక్తి మార్గంలో ఉన్న దేహదారులను, దేహాలకు పేర్లున్నాయి. వారినైతే పూజించము. మీరు వస్తే మీ ఒక్కరికే సమర్పణ అవుతామని మహిమ కూడా చేశారు. అయితే ఎప్పుడు వస్తారు? ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. అనేక దేహదారులను, నామదారులను పూజిస్తూ ఉంటారు. అర్ధకల్పము భక్తి పూర్తి అయినప్పుడు తండ్రి వస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి మీరు జన్మ జన్మాలుగా ఒక్క మిమ్మలను తప్ప మరెవ్వరిని స్మృతి చెయ్యమని అన్నారు. మా దేహాన్ని కూడా స్మృతి చెయ్యమని అంటూ వచ్చారు. కానీ నేనెవరో తెలియకనే ఉంటే నన్ను ఎలా స్మృతి చేస్తారు? ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. తండ్రి ఒక్కరు మాత్రమే పతీత పావనులు.
వారిని స్మృతి చేసినందున మీరు పావనంగా సతోప్రధానంగా అవుతారు. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. మీరు ఎవరిని స్మృతి చెయ్యరు. తండ్రిని గాని చిత్రాలను గాని స్మృతి చెయ్యరు. అక్కడ సుఖమే సుఖముంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ఎంత దగ్గరకు వస్తూ ఉంటారో అంత కర్మాతీత అవస్థ పొందుకుంటారు. సత్యయుగంలో నూతన ప్రపంచంలో నూతన గృహములో సంతోషము కూడా చాలా ఉంటుంది. తరువాత 25% పాతదైపోతూనే ఎంతో కిందికి పడిపోతూ ఉన్న కారణంగా స్వర్గాన్నే మర్చిపోయినట్లవుతుంది. తండ్రి అంటున్నారు, మీ వారిగానే అవుతాము, మీతోనే వింటాము అని గాయనము చేశారు. అనగా ఈ మాటలు పరమాత్మునితో చెప్పారు కదా. ఆత్మ పరమాత్మునితో ఏ మాటలు అంటుంది? ఈ సూక్ష్మ బిందువు ఆత్మ. దానిని చూచేందుకు దివ్య దృష్టి కావాలి. ఆత్మను ధ్యానము చెయ్యలేరు. మనము ఆత్మలము, చాలా చిన్న బిందువులమని తెలుస్తూ స్మృతి చేయటంలో శ్రమ ఉన్నది. ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రయత్నించరు. పరమాత్మ కొరకు ప్రయత్నిస్తారు. వారు 1000 సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారని అంటారు. ఎవరికైనా సాక్షాత్కారం అవుతే చాలా తేజోమయంగా ఉన్నారని అంటారు. ఎందుకంటే అలాగే విన్నారు కదా. ఎవరి నౌధాభక్తి చేస్తారో వారినే చూస్తారు, లేకుంటే విశ్వాసం ఉండదు. తండ్రి అంటున్నారు, ఆత్మనే చూడకుంటే పరమాత్మను ఎలా చూస్తారు? ఆత్మను ఎలా చూడగలరు? అందరి శరీరాలకు చిత్రాలున్నాయి, పేర్లు ఉన్నాయి. ఆత్మ ఒక బిందువు, చాలా చిన్నది. దానిని ఎలా చూస్తారు? చాలా ప్రయత్నిస్తారు, కానీ ఈ కళ్ళతో చూడలేరు. ఆత్మకు అవ్యక్త జ్ఞాన నేత్రాలు లభించాయి. ఇప్పుడు మీకు ఆత్మనైనా నన్ను చాలా చిన్నగా ఉంటుందని తెలుసుకున్నారు. అంతేకాక ఆత్మను నాలో 84 జన్మల పాత్ర నిండి ఉందని, దానిని నేను రిపీట్ చెయ్యాలని, శ్రేష్టంగా అయ్యేందుకు తండ్రి నుండి లభించిన శ్రీమతమును అనుసరించాలని కూడా మీకు తెలుసు. మీరు దైవీ గుణాలు ధారణ చెయ్యాలి. ఆహార పానీయాలు నడవడికలు కూడా చాలా రాయల్గా ఉండాలి. మీరు దేవతలుగా అవుతారు. దేవతలు స్వయం పూజ్యులు. వారు ఎప్పుడూ ఎవరిని పూజించరు. వీరు డబల్ కిరీటధారులు కదా. వీరు ఎప్పుడూ ఎవరిని పూజించరు కనుక పూజ్యులుగా ఉన్నారు కదా. సత్యయుగములో ఎవరిని పూజించే అవసరం ఉండదు. కానీ ఒకరినొకరు తప్పకుండా గౌరవిస్తూ ఉంటారు. నమస్కరించుటకు గౌరవించటమని అంటారు. మనలను స్మృతి చేయటం కాదు, మనసులో స్మృతి చేయటమూ కాదు, తప్పకుండా గౌరవించాల్సిందే. ఉదాహరణకి ప్రెసిడెంటు అందరూ గౌరవిస్తారు. వీరు చాలా పెద్ద పదవిలో ఉన్నారని తెలుసుకున్నారు. నమస్కరించే పని లేదు. తండ్రి అంటున్నారు, జ్ఞాన మార్గము పూర్తిగా భిన్నమైనది. ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి. దీనిని మీరు మర్చిపోయారు. శరీరాన్ని, పేరును స్మృతి చేశారు. పని ఏమో ఎంతో భిన్నంగా ఉన్నది. ఎంతో చేస్తూనే వచ్చారు. పేరు లేకుండా ఎవరినైనా ఎలా పిలుస్తాము? మీరు శరీరాలు ధరించి పాత్ర చేస్తున్నా బుద్ధిలో శివబాబా ఒక్కరినే స్మృతి చెయ్యాలి. కృష్ణుని భక్తులు కృష్ణునే స్మృతి చెయ్యాలని భావిస్తారు. ఎక్కడ చూచినా కృష్ణుడే కృష్ణుడని అంటారు. నేను కృష్ణుడినే, నీవు కూడా కృష్ణుడివే అని అంటారు. కానీ నీ పేరు వేరు, అతని పేరు వేరు. అందరూ కృష్ణుడే ఎలా అవుతారు? అందరి పేరు కృష్ణుడు ఎలా అవుతుంది? నోటికి ఏది తోస్తే అది అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, భక్తి మార్గములోని చిత్రాలన్నీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి.
చిత్రాలనైతే మీరు పతిత పావనులని అనరు. హనుమంతుడు మొదలైన వారు పతిత పావనులు కాదు. అనేక చిత్రాలున్నాయి, కానీ పతిత పావనులు ఒక్కరు కూడా లేరు. శరీరం ఉన్న ఏ దేవిని గాని మొదలైన వారెవ్వరిని గాని పతిత పావనులని అనరు. 6 లేదా 8 భుజాలు గల దేవతలను మొదలైన వారిని వారి వారి బుద్ధి తోచినట్లు తయారు చేశారు, కానీ వారెవ్వరో ఎవ్వరికీ తెలియదు. ఈ పతిత పావన తండ్రి పిల్లలే అని, తండ్రికి సహాయకారులుగా ఉన్నారని ఎవ్వరికీ తెలియదు. మీ రూపమేమో సాధారణంగానే ఉంటుంది, మీ శరీరం అయితే వినాశనమైపోతుంది. మీ చిత్రాలు మొదలైనవేవీ ఉండవు, ఇవన్నీ సమాప్తమైపోతాయి. వాస్తవానికి దేవీలు మీరే. పేర్లు కూడా సీతాదేవి, ఫలాని దేవి అని అంటూ ఉంటారు. రామదేవత అని అనరు. ఫలాని దేవీలు లేక శ్రీమతి అని అంటారు. అవి కూడా తప్పే అవుతుంది కదా. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యాలి. పతితుల నుండి పావనంగా చెయ్యమని కూడా మీరంటారు. లక్ష్మీనారాయణులుగా చెయ్యమని అనరు. పతితుల నుండి పావనంగా చేసేది కూడా తండ్రే. నరుడి నుండి నారాయణుడిగా కూడా వారే చేస్తారు. నిరాకారుడైన వారిని పతిత పావనుడని అంటారు. సత్యనారాయణ కథను వినిపించేవారు వేరుగా చూపించరు. బాబా సత్యనారాయణ కథను వినిపించి అమరపురంలోకి తీసుకెళ్ళమని, అమరులుగా చెయ్యమని, నరుడి నుండి నారాయణుడిగా తయారు చెయ్యమని అనరు. కేవలం మీరు వచ్చి పావనంగా చెయ్యమని అంటారు. బాబానే సత్యనారాయణ కథను వినిపించి పావనంగా చేస్తారు. మీరు మళ్ళీ సత్యమైన కథను ఇతరులకు వినిపిస్తారు. ఇతరులు ఎవ్వరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుసు. భలే మీ ఇంట్లో బంధుమిత్రులు, సోదరులు మొదలైన వారు ఉన్నా కూడా అర్థము కాదు. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటిది, స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు తండ్రి శ్రీమతమును అనుసరించాలి. దైవీ గుణాల ధారణ చెయ్యాలి. మీ ఆహార పానీయాలు, నడవడికలో అన్నీ రాయల్గా ఉండాలి. రెండవది, పరస్పరం ఒకరినొకరు స్మృతి చెయ్యరాదు, కానీ తప్పకుండా గౌరవించాలి. పావనంగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యాలి, చేయించాలి. వరదానము: సర్వ ఖజానాలను సమయంలో ఉపయోగిస్తూ నిరంతరం సంతోషాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మాభవ. విస్తారము: బాప్ దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ జరిగిన వెంటనే పూర్తి రోజంతటి అనేక శ్రేష్టమైన సంతోషము కలిగించే ఖజానాలు ప్రాప్తిస్తాయి. అందువలన మీ పేరుతోనే ఇంతవరకు అనేక భక్తులు అల్పకాలిక సంతోషంలోకి వస్తారు. మీ జడ చిత్రాలను చూచి సంతోషంగా నృత్యం చేయించడం మరియు చేయటం ప్రారంభిస్తారు. ఈ విధంగా మీరందరూ చాలా అదృష్టవంతులు. చాలా ఖజానాలను అనుభవించారు, కానీ వాటిని సమయ ప్రమాణంగా ఉపయోగించండి. సదా తాళం చెవిని ముందుంచుకోండి, అనగా సదా స్మృతిలో ఉంచుకోండి. అంతేకాక స్మృతిని స్వరూపంలోకి తీసుకువస్తే నిరంతరం ఖుషి అనుభవం అవుతూ ఉంటుంది. స్లోగన్: తండ్రి యొక్క శ్రేష్టమైన ఆశల దీపాన్ని వెలిగించేవారే కుల దీపకులు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియస్మృతులు మరియు నమస్తే.